క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి నామమున నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకొని దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. చదవండి వాక్య భాగాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఇటు సమయంలో తండ్రి మీకు సత్యవాక్యమును మేము ధ్యానించుకొంచుండగా ప్రభా, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి ఈ యొక్క వాక్యంలో ఉన్న మర్మమును తండ్రి మాకు బోధించడానికి సహాయాన్ని దయచేయమని మళ్ళీ వేడుకొంచు ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి నిన్న వాక్యం ద్వారా తండ్రి ఇదిగో నాయన మా యొక్క నిర్ణయాలు కానీ మా యొక్క ఆలోచనలు కానీ మేము సరి చేసుకున్నట్టుకు మాకు కావలసిన శక్తిని బలమును ప్రసాదించండి. మీ యొక్క వాక్య ప్రకారంగా నడవగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతారు. మా ప్రభువును ప్రియరక్షకుడని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం ఇక్కడ పరిశీలన చేసుకుంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు మరి బబులోను రాజు గారికి ఒక దర్శనం అనేది చూయించి రాబో కాలం ఏమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పము ఏ విధంగా ఈ భూమి మీద నెరవేరవలసి ఉన్నది అన్నది ఈ యొక్క దర్శనము ద్వారా కళ ద్వారా అందించినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క కళ భావాన్ని మరి దానియేలు గారు వివరించినట్లుగా మనము చూస్తాం. అయితే చివరగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క రాజ్యము అనేది భూమి మీద స్థాపించబడుతుంది అన్నది మనకి ఇక్కడ సారాంశంగా మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని రాజ్యము అనేది ఈ విశ్వమునకు సంబంధించినది. మొట్టమొదటగా మనం ఆలోచించవలసింది, ఏ భూమి మీద మరి దేవుని రాజ్యము లేదా అంటే ఖచ్చితంగా భూమి మీద మానవులు పరిపాలిస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే దేవుని సంకల్పంలో దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా భూమి మీద కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాలి అని చెప్పేసి, స్థాపిస్తాను అని చెప్పేసి దానియేలు గారి ద్వారా తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఆలోచన చేస్తే అనేకులు కూడా మరి పరలోక రాజ్యం, పరలోకము, దేవుని రాజ్యము అనేవి సమిష్టిగా ఒకే విధంగా ఉన్నవి అని ఆలోచిస్తా ఉన్నారు. మనం ఒకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని విడదీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యూదులకు చెప్పబడుతున్న మాట, ఇశ్రాయేలీలకు చెప్పబడుతున్న మాట, ప్రభువైన యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ దేవుని రాజ్యము మీ యొద్దకు సమీపిస్తున్నది, ఆ సమయం వస్తూ ఉన్నది, ఆ గడియ వస్తూ ఉన్నది అన్న మాట చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకే ఒకసారి శిష్యులు, అయ్యా ఇదిగో మేము ఏమని ప్రార్థించాలి అని చెప్పినప్పుడు, పరలోకమందు నీ చిత్తం ఏ విధంగా అయితే నెరవేరుతూ ఉందో భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరాలి అని శిష్యులకు చెప్పినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అంటే ఇప్పుడు దేవుని రాజ్యాన్ని మనం 3 భాగాలుగా ఆలోచిస్తూ ఉన్నాము. ఒకటి, దేవుని రాజ్యము అనగానే ఈ విశ్వానికి సంబంధించిందనమాట. పైన ఆకాశ మండలానికి కానీ, మధ్యలో ఉన్న భూమండలానికి కానీ, కింద ఉన్న పాతాళానికి కానీ సంబంధించినది దేవుని యొక్క రాజ్యము. ఇది విశ్వవ్యాప్తమై ఉన్నది అన్నది మనం ఆలోచన చేయాలి. ఇక పరలోక రాజ్యము అనేది దేవుడు భూమి మీద స్థాపింపబడబోయే రాజ్యముగా మనకి కనబడుతుంది. పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు అన్నది
మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ దినాన అనేకులు క్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడలో మరి ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకుని వస్తాడా, పరలోకాన్ని తీసుకుని వస్తాడా అంటే ఆయన పరలోకాన్ని తీసుకొని రాడు, పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించటానికి తీసుకుని వస్తాడు. ఇది మనం ఆలోచన చేయాలి. ఈ అధికారం ఎవరికి ఉన్నది అంటే ఇది క్రీస్తు ప్రభువు వారికి మాత్రమే ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఒకసారి మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం పరిశీలన చేసుకుంటే, క్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి తనను తాను సజీవునుగా కనపరుచుకున్న తరువాత ఇక్కడ క్రీస్తు ప్రభువు వారి ద్వారా ఒక మాట చెప్పబడతాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏం చదువుతున్నాడంటే ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడ్డది అంటే ఈరోజు ఈ భూమికి రాజు ఎవరు, ఆ పరమునకు రాజు ఎవరు అంటే క్రీస్తు ప్రభువు వారిగా మనకి లేఖనము తెలియజేస్తా ఉంది. ఆయనే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నట్టుగా. అందుకే పేతురు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో ఆ యొక్క శిష్యులతోనూ ఆ యొక్క గుమిగూడి ఉన్న ప్రజలతోనూ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఏం చేశాడంటే ఈ సిలువ వేసిన యేసుని రాజుగా తండ్రి అయిన యెహోవా దేవుడు అభిషేకించినట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట ఏంటి అంటే పరలోకమందును భూమి మీదను అన్నాడు, కానీ పాతాళ లోకము గురించి ఆయన ఇక్కడ ప్రస్తావన చెయ్యట్లేదు. ఎందుకంటే పరలోకములో ఉన్న రాజ్యాన్ని భూమి మీద ప్రారంభం చేయడానికి క్రీస్తు ప్రభువు వారికి అప్పగించబడి ఉన్నది. ఆయన ఒక రాజుగా వచ్చి ఒక రాజ్యము అనేది ఆఫర్ చేస్తా ఉన్నాడు అన్నమాట. కింగ్డమ్ని ఆఫర్ చేస్తా ఉన్నాడు. ఆఫర్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమవ్వాలి అంటే శిష్యులు అవ్వాలి అని చెప్పేసి ఈ శిష్యులకి ఆయన బోధించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే పౌలు గారు ఇదే విషయాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్ళి బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించు. ఇక్కడ మనకు పౌలు గారు ఇంకా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అన్నమాట. క్రీస్తు ప్రభువు వారు ఆరోహణం కాకముందు ఏమంటున్నాడు అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్న మాటని చెప్పాడు. కానీ పేతురు గారు ఏమని చెప్పాడంటే ఈయనే మనకి రాజు, మనకి ప్రభువు అని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు మనం చూస్తే పౌలు గారు ఏం చెబుతున్నాడంటే ఆకాశంలో ఉన్నవారు కానీ,
భూమి మీద ఉన్నవారు గాని, భూమి క్రింద ఉన్నవారు అంటే 3 ప్రాంతాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకము, భూలోకము, పాతాళ లోకము అన్న విషయాలను గురించి ఆయన ప్రస్తావిస్తా క్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వాధికారాన్ని ఆయన వివరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. మరి పరలోకములో ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? మరి పాతాళ లోకంలో ఎవరున్నారు అన్నది గనక మనం ఆలోచన చేస్తే, పరలోకములోనేమో క్రీస్తు సంఘానికి, బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం చూస్తాము. పౌలు గారి బోధ మొత్తం మనం పరిశీలన చేస్తే, మనం ఈ లోకానికి సంబంధించిన వారంగా కనబడమన్నమాట. అందుకే క్రీస్తు ప్రభువులో ఎవరైతే మరణిస్తారో వారేమో నీటిలో మరణించి తిరిగి లేచిన వారుగా మనకు కనబడతారు. కానీ మన బాప్తిస్మమైన క్రీస్తు యేసు వారు అంటే ఆయన మరణములో పాలివారమై ఆయన జీవములోకి లేచిన వారముగా ఆయనలో మనముంటే మనకేం స్వాస్థ్యం ఇచ్చాడు అంటే ఆయన మధ్యాకాశము, పరలోకము అనేది మనకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ ఇశ్రాయేలు పరిస్థితి మనం చూసినట్లయితే దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము అనేది వారి మధ్యకు వస్తున్నట్లుగా ఆ యొక్క పరలోక పట్టణము, యెరూషలేము పట్టణము అనేది వారి మధ్యలోనికి దిగి వచ్చి క్రీస్తు ప్రభువు వారితో వారు 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందేవారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇక మనం పాతాళ లోకం గురించి మనం ఆలోచన చేస్తే, ఎవరైతే అపవాది దానితో పాటు దాని కార్యాలు చేసి తీర్పు గురై ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా పాతాళ లోకములో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే 3 గమ్యస్థానాలు అనేవి తండ్రి అయిన యెహోవా దేవుడు ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. 3 రాజ్యాలు అనేవి ఆయన ఏర్పరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాము. 3 రకాల ప్రాంతాలు అనేవి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నవి. కాబట్టి ఇటు విషయాలన్నిటిని మనము జాగ్రత్తగా బైబిల్‌ని లేఖనాల ద్వారా పరిశీలన చేయాలి. క్రైస్తవులకి ఏమిచ్చాడు ఆయన? ఇశ్రాయేలు జనాంగానికి ఏమిచ్చాడు? అవిధేయుడైన సాతానుకి, దాని యొక్క అనుచరులకి ఆయన ఏమి ఏర్పాటు చేశాడు అనేది చాలా స్పష్టంగా దానియేలు గారి ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అయితే పౌలు గారు ఎప్పుడు మాట్లాడినా కూడా దాన్ని మర్మం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక మర్మముగానే పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలుల గురించి అయితే వారి ప్రజలకు ఆయన ఏ విధంగా అయితే నిర్ణయించాడో అది బోధించినట్టుగా మనకి కనబడుతుంది. ఒకసారి ఇటు మాటలన్నిటినీ మనం పరిశోధించుకొని లేఖనాలు ఏం బోధిస్తున్నాయని 1కి 2 సార్లు మనము వాటిని చూచి దాని ప్రకారంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.